ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం చేస్తుందని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. జగన్ సర్కార్ 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయిందని విమర్శించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు. పరిపాలన ఎలా ఉందంటే అసలు మనం చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుంది సార్, ప్రశాంతంగా ఉంది. వాళ్ళు అనే మాట ఏంటంటే ప్రశాంతంగా ఉంది, రచ్చలు రావేళ్ళు అరెస్టులు ఇవన్నీ భయంకరంగా లేకుండా ప్రశాంతంగా ఉందని. తర్వాత వెంటనే చెప్పేది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు, తల్లికి వందనం కింద మా ఇంట్లో 2 పిల్లలకి వచ్చింది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చింది, అంతమంది ఒక్కరికే వచ్చేవాడని చాలా చక్కగా చెప్తున్నారు. మీ అందరికి ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్లే, రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు. దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్లే. వాటన్నిటినీ ఒక ప్లానింగ్ లేకుండా మొత్తం ఇర్రెగ్యులర్ చేసేసి ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేస్తుంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి 20,000 జీతం వస్తుందంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు, పాలోడికి ఎంత ఇవ్వాలా, రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా, పిల్లల చదువులకి ఎంత, తిండికి ఎంత, లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్, ఒక చక్కటి ప్లానింగ్ ఉంటుంది. ఒక ప్రభుత్వం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి యొక్క గైడ్లైన్స్ జరగాలి. కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్వహణ చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆ 10 లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మనందరి మీద పడ్డది. మనం కట్టే ట్యాక్స్లు బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డిడక్ట్ చేసుకుంటున్నారు. ప్రతి నెల ప్రతి క్వార్టర్కి మనం కట్టే ట్యాక్సులు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది. ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ, ఆర్థిక వ్యవస్థ చిన్న